ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ కనుక మనం చూసుకుంటే, ఇంట్లో అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంటుందండి. శుక్రుడు అంటేనే మనకి రిలేషన్‌కి, ప్రేమకి, బంధాలకి కారకుడు కాబట్టి, ఫ్యామిలీలు అనేటువంటిది చాలా అద్భుతంగా చూస్తూ ఉంటారు. మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా బావుంటుందండి. ఫిజికల్ ఇంటిమెసీ కూడా చాలా బావుంటుంది. సో, మీ పార్ట్నర్ ఎవరైతే మీ అపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ 2026 ఇయర్‌లో ఖచ్చితంగా మీ మీద మంచి అట్రాక్షన్ అనేటువంటిది చూపిస్తూ ఉంటారండి. కొత్త హౌసెస్ అవి కూడా లగ్జరీ హౌసెస్ ఎవరైతే కొనాలనేటువంటి పెండింగ్ అనేటువంటి పడుతూ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇయర్ అనేటువంటివి కొంత పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. గిఫ్ట్స్ అనేటువంటివి ఎక్కువగా మీరు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇక మీరు నెగెటివ్స్ గనుక చూస్తే మీ యొక్క అపోజిట్ మీ పార్ట్నర్ మీ మీద ఎక్కువగా అట్రాక్షన్ అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయడం అంటే వంట పరంగా, ప్రేమ పరంగా వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేటువంటి విధంలో లేదంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు కొంచెం అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవ్వలేక కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ మాటకనేటువంటి దానికి విలువ అనేటువంటిది పెద్దగా ఇవ్వరండి. ఎందుకంటే అట్రాక్షన్‌లో ఉంటారు కాబట్టి పెద్దగా చూసి చూడనట్టుగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం నెగెటివ్ ఏర్పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గనక చూసుకుంటే గనక ఈ శుక్ర ప్రభావం వల్ల ఈ ఒకటో నంబర్ ఇయర్‌కి 2026 అంటే టోటల్ 1 వచ్చిద్దండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే సింగిల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. సింగిల్స్ ఖచ్చితంగా మింగిల్స్ ఓకే. అలానే మంచి అట్రాక్షన్ జనవరి, జూన్, డిసెంబర్ నెలలో ప్రపోజల్స్ ఏమన్నా పెట్టాలి అనుకుంటే గనక ప్రపోజల్స్ పెట్టేటువంటి పని చేయండి. అలానే మ్యారీడ్ వ్యక్తులైతే గనక బెటర్ మీ పార్ట్నర్‌తో మీ లైఫ్ పార్ట్నర్‌తో బెటర్ అండర్‌స్టాండింగ్ అనేటువంటిది వస్తుందండి. ఫిజికల్ ఇంటిమేసీ పెరుగుతుంది. రిలేషన్‌షిప్ పెరుగుతుంది. అట్లానే అట్రాక్షన్ పెరుగుతుందండి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బావుంటుంది. చిన్న చిన్న టిప్స్ అండ్ రొమాంటిక్ విషయాలతో మీ లైఫ్ అనేటువంటిది 2026లో 3 పువ్వులు 6 కాయలుగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుందండి.